దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఓ రిపోర్ట్. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలో నడిపించిన ఆయన సేవలను, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దేశం స్మరించుకుంటుందని రాజీవ్కు నివాళులర్పించారు. ఈ మేరకు నేతలు షేక్ సలీం, రెమ్మిశెట్టి హనుమంతరావు, షేక్ మున్ని, కూర్మాల రాధిక, సమర్పణ కుమార్ తదితరులు మాట్లాడారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. రాజీవ్ గాంధీ గారు మన భారతదేశానికి ఎన్నో సేవలు చేశారు. ఈ కంప్యూటర్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, టెక్నాలజీని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఈరోజు మన భారతదేశం ఇంత డెవలప్ అయిందంటే ఎలక్ట్రానిక్, కంప్యూటరు, సెల్లు ఇవన్నీ కూడా డెవలప్ అయ్యి ఈరోజు ప్రజలు ఈ రంగం వినియోగించుకుంటున్నారంటే రాజీవ్ గాంధీ గారి పుణ్యం. అందుకని రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసిన తర్వాత ప్రచారానికి వెళ్ళినటువంటి మహా వ్యక్తిని రాజీవ్ గాంధీ గారిని పొట్టలు పెట్టుకున్నారు. మన భారతదేశానికి ఎన్నో సేవలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కానీ, ఇంధనం ఇళ్ళు కానీ, రాజీవ్ గాంధీ ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. మన మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి ఆనాడు ఎలక్ట్రానిక్స్ దాంట్లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు. కంప్యూటర్ కానీ, ఇవాళ సెల్ ఫోన్ కానీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారంటే ఆయన పుణ్యమే. ఇవాళ ఎలక్షన్ జరుపుతున్నారంటే కూడా అదే ఆయన పుణ్యమే. అలాంటిది మరి రాజీవ్ గాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. మరి ఈనాడు మరి బీజేపీ గవర్నమెంట్ ఉందంటే ఎంత దౌర్భాగ్యం ఉందంటే ప్రతి ఒక్క దానికి రేట్లు పెంచి ఇవాళ పెట్రోలు, డీజిలు, ఆయిల్ ప్రతి ఒక్కటి ఘోరంగా పెంచి మధ్యతరగతి కుటుంబాల సర్వనాశనం చేస్తున్నారు. అందులో 2 లక్షల కోట్ల రూపాయల బాకీ చేసి ఈరోజు పేద ప్రజలకు ఏమీ లేకుండా చేస్తున్నాడు. అదే అంటే కుక్కడేలేనో రేటు తక్కువ ఉంది, ఇక్కడ చూస్తే పెట్రోలు, డీజిల్ మండిపోతుంది. ఏంది ఈ పరిస్థితి? ఇప్పటికైనా ప్రజలు తెలుసుకో. అందులో యూరియా, రైతులు కూడా యూరియాను కానీ, ముందు కట్టలు కానీ ప్రతి ఒక్కటి రేట్లు పెంచి విపరీతంగా చేసి నాశనం చేస్తున్నాడంటే. ఈరోజు మంగళగిరి పట్టణంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన సలీం గారి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాహుల్ గాంధీ గారి 35వ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఏదేమైనా రాహుల్ గాంధీ గారి గురించి చెప్పడానికి అంతని ఏం లేదు. ఆయన చేసిన కృషి ఎంతంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రాజెక్టులు కానీ, స్టూడెంట్స్ కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలుగుతుంది ప్రజలకి అని నిన్న జరిగిన కాంగ్రెస్ చేరికల్లో వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రజలు మరో అవకాశం ఇవ్వకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అది సద్వినియోగం చేసుకోవాలి, జనాల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ బలోపేతానికి చేయాలి, మన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలని బలంగా ఆశిస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని ఆమె కూడా చాలా ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పింది.